ఇగో ఏనా అంత కూల్గా ఉన్నాడు కదా, ఎందుకు కూడా తెలుసా? మనకి పెన్న పిల్లలు లేరు, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అసలే లేవు. ఇక పెళ్లి విషయానికి వస్తే పిల్ల ఏ టైంలో ఇష్టపడేది తెలియదు, ఏ టైంలో వద్దానికి పోయేది తెలియదు. జీవితం అది ఏంటంటే ఒప్పించుకొని పెళ్లి చేసుకుందామంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు, లేచుకొని పెళ్లి చేసుకుందామంటే పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోరు. జీవితం అంతా గింతే గుల్లా ఉంటుంది. ఒకటి పిల్లకి నచ్చిన పిల్లగాడు పిల్ల తల్లిదండ్రులు నచ్చాడు, పిల్లగాడికి నచ్చిన పిల్లగాడి తల్లిదండ్రులు నచ్చాడు. ఇది జీవితము. మొడవడిచిపోవాలంటే ఏం లేదు, మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, ఎటువంటి చెడు చేసిన అవసరమే లేదు. సంపాదించిన పైసలు కూడా మొడగలిసిపోవాలంటే ఒక లవ్ ఒకటే చేయాలంటే. లవ్ చేసిన తర్వాత పెళ్లి కోసం కనగడతాం, ఆరాటపడుతుంది. చూడు ఆరాటంలోనే ఉంటుంది, ఎంత నరకం ఉంటుందో అంత నరకం కనిపిస్తుంది. భూమి మీద స్వర్గ నరకాలు రెండు ఉంటాయి. చూడు రెండు కనిపిస్తాయి. పిల్లతో నాకు స్వర్గం అనిపిస్తుంది, పిల్లి పెట్టిపోయినాక నరకం కనిపిస్తుంది. ఇది మాత్రం నిజమా అబద్ధం అనేది నువ్వు నీ అంతా నువ్వు ఒక్క పడుకున్నప్పుడు నిద్రలా ఆలోచించకుండా పడుకుంటే తెలుస్తుంది నీకు. అర్థమైందే?